चलो हिंदी सीखे में आप सबका स्वागत करती मैं विशालाक्षी। सेकेंड लैंग्वेज हिंदी के लेसन नंबर 6 अंतर्राष्ट्रीय स्तर पर हिंदी। इस लेसन को आज हम पढ़ेंगे। ये पत्र विधा है, अनौपचारिक पत्र, जिसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में बता रहा है। सेकेंड लैंग्वेज हिंदी లెసన్ నంబర్ 6 అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ లెసన్ మనం చదువుదాం. ఇది ఒక ఇన్ఫార్మల్ లెటర్. ఒక మిత్రుడు తన రెండో మిత్రుడితో హిందీని నేర్చుకోవటానికి, దాంతో పొందే లాభాలు, హిందీ ప్రాముఖ్యత గురించి రాయబడింది. హిందీ ఎస్సేల్లో కూడా మనకి హిందీ మీద ఏదైనా టాపిక్ వస్తే దీనిలో మనం పాయింట్స్ రాసుకోవచ్చు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఎన్నో లాభాలు కలుగుతాయి. विषय प्रवेश में जाने से पहले मैं आप सबसे रिक्वेस्ट करूंगी, अगर आपने अभी तक मेरा चैनल सब्सक्राइब नहीं किया है तो प्लीज़ सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना मत भूलिए, ताकि समय पर आपको नोटिफिकेशन मिल सके. विषय प्रवेश. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. प्रति भारतीय ఊపిరిలో ఉన్న భాషే హిందీ భాష. यह सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है. हिंदी भाषा प्रतिवाड़ी संस्कृति, नागरिकता, గొప్పతనానికి చిహ్నం. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में भी समर्पित कर दिया था. గాంధీ గారు తన పూర్తి జీవితాన్ని దేశాన్ని స్వాతంత్రం పోరాటంతో పాటు హిందీ భాష సేవల గురించి కూడా సమర్పించారు. अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. నేడు హిందీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా వ్యాపించింది. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. ఈ ప్రపంచంలో ఎన్నో రంగాలలో హిందీ కోట్లాది మందికి జీవనాధారం అయింది. హైదరాబాద్ 8 सितंबर 2014. प्रिय मित्र, तुम कैसे हो? आशा करता हूँ कि तुम अपने परिवार के साथ सकुशल हो. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. हैदराबाद 8 September 2014. ప్రియ మిత్ర అంటే డియర్ ఫ్రెండ్. హౌ ఆర్ యూ అని అంటుంటాం కదా, తుమ్ कैसे हो, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, నీవు మీ ఫ్యామిలీతో పాటు సకుశలంగా ఉన్నావని ఆశిస్తాను. నీవు హిందీతో సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నావని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉన్నది. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. మన జీవితంలోని హిందీకి ఎంత విలువ ఉన్నది అని తెలుసుకోవాలని నువ్వు రాసిన ఉత్తరానికి, నీ ఆసక్తికి నేను సమాధానం ఇస్తున్నాను. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. భారత్ స్వాతంత్ర పోరాటంలో దేశమంతటిని ఐక్యమత్యంగా ఉంచటానికి ఒక భాష అవసరమైంది. यह काम हिंदी से ही साध्य हो सका. ఈ పని హిందీ వల్లనే సాధ్యం అయింది. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है. నేడు మనకి ఒకటి కన్నా ఎక్కువ భాష నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. जिसमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. దీనిలోని మనకి హిందీ మరియు ఇంగ్లీష్, అంగ్రేజీ అంటే ఇంగ్లీష్ की स्थानम చాలా ముఖ్యమైనది. हिंदी से हमें सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. హిందీ ద్వారా మనం పూర్తి దేశాన్ని, భారతదేశాన్ని చక్కగా తెలుసుకోగలము. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती हैं. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని వివిధ భాషలు మాట్లాడతారు. అంటే వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు భాషలు మాట్లాడతారు. ప్రతి ప్రాంతంతో మనం
కనెక్ట్ అవ్వాలి అంటే మనకి ఒక భాష అవసరం అవుతుంది. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है जिसे सारे भारतवासी जानते हों. మన అందరం కలిసి ఉండాలి అంటే ఒక భాష అవసరం. దాన్ని ప్రతి భారతీయుడు చక్కగా అర్థం చేసుకోగలడు. అలాంటి భాష కావాలి. ఆ वैसी भाषा ही हिंदी है. ఆ భాషే మనం హిందీ అంటాం అన్నమాట. हिंदी है जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. హిందీయే మన అందరినీ ఐక్యమంత్యంగా ఉంచగలదు. हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है. हिंदी తన శాబ్దికంగా కూడా భారతీయ అనిపిస్తుంది. इसीलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया. అందువల్లనే మన దేశాన్ని వర్తమానాన్ని భవిష్యని దృష్టిలో ఉంచుకొని భారతీయ రాజ్యాంగం ఆర్టికల్ అనుచ్ఛేదం అంటే ఆర్టికల్ 343(1) దీనిలోని మనం 14 సెప్టెంబర్ 1949లో రాజభాషగా గౌరవం ఇచ్చాము. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 14 సెప్టెంబర్ రోజున మనం హిందీ దివస్గా జరుపుకుంటున్నాము. आज भारत के अलावा నేడు భారతదేశంకే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఫిజీ, గుయానా, సురినామ్, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. मांग बढ़ती ही जा रही అంటే డిమాండ్ ఎక్కువ అవుతున్నది. ఈ దేశాల్లో కూడా హిందీని చాలా విలువ ఇస్తున్నారు. విదేశోं में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं. విదేశాల్లో కూడా హిందీ రచనలు రాయబడుతున్నాయి. जिससे वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. అక్కడున్న సాహిత్యకారులు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉన్నది. అంటే పాల్గొంటున్నారు వాళ్ళు. ये हम सबके लिए गर्व की बात है. ఇదంతా మన చాలా गर्व తగ్గట్టు విషయం कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. వాళ్ళు మనతో పరస్పరంగా కార్యనిర్వహణ చేయటానికి వాళ్ళు హిందీ నేర్చుకుంటున్నారు. అక్కడ వాళ్ళు హిందీ నేర్చుకుంటున్నారు. वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు హిందీని నేర్చుకుంటున్నారు. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. ఈ రకంగా హిందీకి డిమాండ్ ప్రపంచమంతటా కూడా చాలా ఎక్కువగా అవుతున్నది. इसीलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई हैं. అందువలనే భారతదేశమే కాకుండా అన్ని దేశాలలో ఉన్న ఎన్నో సంస్థలు హిందీ భాషకి ప్రచారానికి ప్రసారానికి కృషి చేస్తున్నాయి. जिसमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों में देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है. దానిలోని హిందీ కేంద్రీయ హిందీ సంస్థాన్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ హిందీ శిక్షణకి ప్రశిక్షణకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్నో దేశ విదేశాల్లో తన చాలా విలువైన కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాయి. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. నేడు ప్రపంచం అంతట్లోని నియర్లీ
150 అంటే 150 కన్నా ఎక్కువ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ హిందీతో సంబంధించిన కోర్సుల్ని నడుపుతున్నాయి. बैंक, मीडिया, फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है. బ్యాంక్లోని, మీడియా, ఫిల్మ్ ఇండస్ట్రీ వీటన్నిటిలోని కూడా ఈ అన్నిటి రంగంలోని హిందీ అవసరము ఎక్కువగా రోజుకి రోజు దిన్ బ దిన్ రోజు బడితీ హీ జా రహీ హై, ఇంక్రీజ్ అవుతున్నది, చాలా ఎక్కువగా పెరుగుతున్నది. ఈ రకంగా ఇస్ తరహ్ ఆజ్ హిందీ నయే రోజ్గారోं का प्रमुख आधार बन चुकी है. ఈ రకంగా మనం ఏమనుకోవచ్చు, హిందీ నేర్చుకుంటే కొత్త ఉద్యోగాలకి మనకి ప్రముఖమైన ఆధారంగా మారుతున్నది. హిందీ से अपने भविष्य के निर्माण करने वालों के लिए, హిందీ ద్వారా మన భవిష్యాన్ని మన ఫ్యూచర్ని పెంచుకోవాలి అనుకుంటే మనకి ఎన్నో వెబ్సైట్స్ ఇక్కడ రాశారు. అవన్నీ వెబ్సైట్స్ మనకి మన సేవలో ఉన్నాయి. भविष्य का निर्माण करने वालों के लिए ये सारे वेबसाइट के नाम हैं. आदि वेबसाइट सेवा में तत्पर हैं. यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है. ఇది మన చాలా గర్వ తగ్గట్టు విషయం ఏంటంటే పూర్తి ప్రపంచం అంతా కూడా హిందీ ఇంపార్టెన్స్ని తెలుసుకున్నాయి. इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. ప్రపంచం అంతా మన హిందీ భాష విలువని తెలుసుకుంది కాబట్టి మనకి దాని ప్రూఫ్ ఏమిటి, ప్రమాణం ఇదేంటంటే 10th జనవరిని మనం విశ్వ హిందీ దివస్ ఇంటర్నేషనల్గా మనం దీన్ని హిందీ దివస్ని 10th జనవరి రోజున మనం దీన్ని జరుపుకుంటాము. ఇస్ తరహ్ హిందీ అంతర్రాష్ట్రీయ స్तर पर शोभित है. అందువలనే హిందీ అంతర్రాష్ట్రీయంగా దాని లెవెల్లోని అది శోభాయమానంగా ఉన్నది. तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. అయితే నువ్వు హిందీని సెకండ్ లాంగ్వేజ్ కింద, ద్వితీయ భాష అంటే సెకండ్ లాంగ్వేజ్లో అంటే చూస్ చేసుకోవాలని, చయన్ కర్నేకి సలహా అంటే చూస్ చేసుకోవాలని సలహా అడిగావు. हम जान चुके हैं कि राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. సో రాష్ట్రీయంగాను అంతర్రాష్ట్రీయ లెవెల్లో కూడా హిందీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి हम अब इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं. మన ఉజ్వలమైన భవిష్యాన్ని నిర్మించటానికి మన హిందీగా చాలా అవసరమైంది. इसीलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा, हिंदी का चयन करना ही लाभदायक है. సో మనం ముందర చదవటానికి హైయర్ స్టడీస్కి ప్రథమ భాష అంటే ఫస్ట్ లాంగ్వేజ్ లాగా అయినా సెకండ్ లాంగ్వేజ్లా ఏదైనా మనం చూస్ చేసుకుంటే అది మనకి చాలా లాభదాయకంగా ఉంటుంది. मुझे पूरा विश्वास है तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. సో నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది, నువ్వు హిందీని తీసుకొని అంతర్రాష్ట్రీయ లెవెల్లో దేశానికి మంచి పేరు తెస్తావని. घर में बड़ों को मेरा प्रणाम कहना, अपने स्वास्थ्य का पूरा ध्यान रखना. సో లెటర్లో ఎండింగ్ అన్నమాట, పెద్దవాళ్ళందరికీ ప్రణామాలు, తర్వాత నీ ఆరోగ్యాన్ని పూర్తిగా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. తుమ్హారా ప్రియ మిత్ర బషీర్ అహ్మద్. ఉత్తరం రాస్తున్నవాడు బషీర్ అహ్మద్. ఎవరికి రాస్తున్నాడు? శ్రీ ఎస్ అభినవ్ కుమార్కి. అభినవ్ కుమార్ వాడికి ఉత్తరం రాస్తున్నాడు. हमने पूरा लेसन पढ़ लिया है. अगर आपको मेरे वीडियोस पसंद आते हैं उसे लाइक कीजिए, शेयर कीजिए, और अगर सब्सक्राइब नहीं किया है तो प्लीज़ सब्सक्राइब कर लीजिए. इसी तरह और भी अच्छे वीडियो के साथ मैं आपसे आगे मिलूँगी. धन्यवाद.